మనోళ్ళు ఎవరు తెలుసా నీకేమన్నా? వద్దులా ముద్దు చది కత్తులు ఏమవుతుంది ఈయన గుర్రపని పంపించానంట. చెప్పు దేనిలో పంపించిన? గుర్రప సైకిల్ పోతా మంచి గుర్రపయ్యో గుర్రప నువ్వే ఈయన పంపించాను. ఈయన పంపించాను పట్టుకొని రండి. ఈయన పంపించాను అంటే పెద్ద ఆయన గుర్రప ముద్దు పెట్టినానంట. ముద్దు ముద్దు కట్టి మందు మందు చుక్క పూకు అన్ని అన్ని ఫుక్కు ప్రాంక్ పెద్ద ఊరికి కామెడీకి టీవీ ఛానల్ SSRB టీవీ ఛానల్ కూతురు మన హైదరాబాద్ లో జరిగిందిలే. అత్త వేసినాడు అప్ప ముద్దు మీదరికి. ఎవరు ఆయన ఆయన పేరు గురుస్వామి ఎవరు ఆయన భార్య నరికినాడు ముక్కలు ముక్కలు వేసి. మనకు తెలియదే మన పొద్దులో పంపించారంట. ఈయనకు తెలుసంట మొత్తము. ఎవరు నాకు తెలియదంటే తెలియదా? ఈయన మొత్తం సహకరించానంట. డబ్బులు నాకేం తెలియదు. మొత్తం పంపించావా? నాకేం తెలుసు. SSRB పొద్దు ఛానల్ టీవీ ఛానల్ ఆడ హైదరాబాద్ లో అయిపో అచ్చి వేసిందే ఆడ మనిషిని ముక్కు మీద చూసి నరికి ముక్కలు ముక్కలు ఎప్పుడు వేసిందే. మన పొద్దు జిల్లాలో ఎవరు పంపించాలంట ఇద్దరు మనుషులు. నీకేం తెలుసా? ఏం తెలీదా? ఆయనకు తెలుసా అంట. ఎవరు పేరు తెలుగు మనకు. ఈయన మొత్తం దగ్గర ఉండి పంపించానంట. కత్తులు కత్తులు మొద్దు మనకు తెలుసు. మొద్దు కూడా ఈయన పంపించానంట. చెట్టు కొట్టి గురుస్వామి ఈయన ఫ్రెండ్ అంట 6 సంవత్సరాల నుంచి. ఈయనకేమైతే ఆయన నిజమేనా? నాకేం తెలుసు. ఆడ జరిగింది చూడు హైదరాబాద్ లో. అయిపో ముక్కల మీద కోసి వాళ్ళ భార్యని తెలుసు కదా? కుక్కర్లో వరకు పెట్టింది తెలుసు కదా నీకు? అది ఆయన పేరు గురుమూర్తి. నీ పేరు ఏం పేరు? చక్రధర. చక్రధర మనతో ఉన్నాడు ఇప్పుడు. దాని గురించి నీ అభిప్రాయం ఏంది? ఏం చేయమంటా ఇంకా అంటే ఇక మన వాళ్ళు ఎవరో కత్తులు మధ్య పంపించారంటే చుట్టుపక్కల వాళ్ళు. ఇంటి పక్కనే అంట. ఎప్పుడు నాకు తెలుసున్నా స్వామి. నువ్వు పేరు? మా ఇంటి పక్కన పేరు నాకేం తెలుసు. అంకుల్ పేరు ఏం పేరు? అంకుల్ పేరా? నువ్వు చెప్తా. తెలుసున్నా చెప్తా అంటున్నాడు తొందరలో. చెప్పమా. తెలుసున్నా మర్చిపోయినా. అయిపోయినాయి మొత్తము కత్తులు మధ్య పంపించానంట. ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి 7 సంవత్సరాల నుంచి పరిచయం అంట. పేరు ఏం పేరు చెప్పమా. తెలుసున్నా పేరు. అయిపోయినాయి కుక్కర్లో ఉడకబెట్టి ఏమని చేయాలంట. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆయప్పకు ఏమన్నా కావాలంటే ఈప సాయం చేస్తానంట. ఈపకి ఏం కావాలంటే ఆయప్ప గురుముడి సాయం చేస్తానంట. చెప్పున్నా. నాకేం తెలుసున్నా చెప్పున్నా తెలుసున్నా నాకు. నేను చదువుకుంటా బడి పోతా. నేను మీ ఇంటి పక్కన పేరు చెప్పు. మా ఇంటి పక్కన పేరా ఎందుకు చెప్తా. సుబ్బారావు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. నాకు అప్పుడే అనుకున్నా మన టెక్నికల్ టీం చెప్పింది నిజమే. సుబ్బారావు అని చెప్పి ఇప్పుడు సుబ్బారావు అని చెప్తున్నాడు. నిజమే. మీ ఇంటి చెప్పు. మీ ఇంటి పక్కన పోతాం మళ్ళీ ఆ సందులో సరే మేము పోతాము ఇంటికి. మాది టీవీ ఛానల్ SSR టీవీ పొద్దురు. ఏం పేరు? నరసింహ. ఆడ మన హైదరాబాద్ లో అది ఇష్యూ జరిగిందా? కుక్కర్లో ఉడకబెట్టింది. అది చేయడం కరెక్టా కదా? తప్పే కదా? కరెక్టే అంటున్నాడు ఈయన. చేయడం కరెక్టే. వాళ్ళ భార్యను సంబంధం కరెక్ట్ అంటారు. తప్ప కరెక్ట్ చేయడం. నేనే పంపించింది మొద్దులు అన్ని సలహాలు ఇచ్చింది అని అంటున్నాడు ఈయన. గురుమూర్తి 10 సంవత్సరాల నుంచి పరిచయము. నాకు ఏమైనా చంపడం ఆయన వచ్చి చంపుతాడు, నేను చంపుతా అంటున్నాడు. చెప్పు. ఆయనకి సంబంధం లేదు. ఈయనకే సంబంధం అంట. ఏమంటే నేను ఎస్కేప్ రాత్రి లేని వచ్చేసాను. ఆయన ఎక్కడ పంపాలి ఏం చేయాలని చెప్పి వచ్చేసానంట. ఛానల్ ఓకే. ఏం లేదు. తప్పే అది చేయడం. చేయడం కరెక్ట్ అంటున్నాడు. ఇంకా ఉడకబెట్టి తినాలంటున్నాడు. మాది ఛానల్ పొద్దు ఛానల్ మాది. ఇక్కడ మాడదాం. SSR ఛానల్ మాది. హైదరాబాద్ లో ముక్కలు కోసిందే. ఏమో సార్ నాకేం తెలుసు. మా ఉడకబెట్టినాడు చంపేసినాడు హైదరాబాద్ లో. ముక్కలు కోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టింది అప్ప. బుక్కులో అది కరెక్ట్ తప్పమ్మా? ఏమో తప్పు లేదు.
తప్పే కదా ఈమె కరెక్ట్ అంటుంది ఉడకబెట్టకూడదు అగ్గి కాల్చాలంట సార్ మీ పేరు ఏం పేరు నా పేరు ప్రతాప్. హైదరాబాద్ లో కుక్కలు వేసి ఉడకబెట్టిలే చంపినాడు అది తప్ప కరెక్టా? అది తప్పే కదా. ఈయన కరెక్ట్ అంటున్నాడు. కరెక్టా? నా పేరు ప్రతాప్. ప్రతాప్ ఈయన కరెక్ట్ అంటున్నాడు. నీకు ఎట్టి చేయాలన్నా ఏనా కుక్కలా ఉడకబెట్టి చేయకూడదు అగ్గి వేసి కాల్చాలంటున్నాడు. కాల్చాలి, అది కాల్చాలంటున్నాడు. పాపం కాదు ఆడి మంచిని ఏదంటే వదిలే అంతేలే చూసుకుంటారు. నీదేదంటే చూసుకో. కాల్చకూడదు ఆమెను నేనే కత్తులని పంపించాను. పంపిస్తా, సంపాదన చంపుతాం. ఆమె చంపుతానంట మందు కూడా పంపించాడంట. ఓకేనా? మందు కూడా ఇద్దరు తాగినాడంట. ఆ రోజు రాత్రి వచ్చేసినాడు. ఎందుకు వచ్చేసాడు రాత్రి? ఎవరు? నేనా? అయిపోతే కూర్చొని మందు కూడా కొట్టాడంట రాత్రి. ఆయన మందుతో ఇద్దరు కొట్టాడంట. పైన ఏం పేరు? భూషణ్.